See, we can see more details in this video also regarding fetal blood sampling or fetal blood examination. That's why I selected this. Is prenatal diagnosis again defined as detection of abnormalities in the fetus before birth. ఓకే, దీనివల్ల ఏమేమి తెలుస్తాయి మనకి, పర్పస్ ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నవే పేరెంట్స్ని ప్రిపేర్ చేయడం సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా, అండ్ చాయిస్ ఉంటుంది కపుల్స్కి వెదర్ టు రిస్క్ ఆఫ్ హ్యావింగ్ చైల్డ్ విత్ అబ్నార్మాలిటీ మనం బేర్ చేయొచ్చా వద్దా అనేది. అండ్ ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ డిజార్డర్ కెన్ బి కన్ఫర్మ్డ్ బై టెస్టింగ్. కన్సాంగ్నియస్ మ్యారేజెస్ అంటారు, ఈ మ్యానరికల్ అవి చేసుకున్న వాళ్ళలో ఒకవేళేమో అబ్నార్మల్ బై పుడతారేమో అనుకోకుండా కౌన్సిలింగ్కి వెళితే ప్రీనేటల్ కౌన్సిలింగ్ అండ్ డయాగ్నోసిస్కి టెస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సమ్ డిజార్డర్స్ ఇన్ విచ్ ప్రీనేటల్ డయాగ్నోసిస్ అవైలబుల్: కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్, క్రోమోజోమల్ డిజార్డర్స్, నాన్ జెనెటిక్ ఫీటల్ డిజార్డర్స్, సింగిల్ జీన్ డిజార్డర్స్. ఇందులో హెమటాలజికల్ అంటే బ్లడ్కి సంబంధించి థాలసీమియాస్, హిమోగ్లోబినోపతీస్, హిమోఫిలియా, అలాగే మెటబాలిక్ డిజార్డర్స్లో టేసాక్స్ డిసీజ్, విల్సన్స్ డిసీజ్ ఇవన్నీ ఉండొచ్చు. ఇంకా న్యూరోమస్కులర్ డిజార్డర్స్, హంటింగ్టన్ అండ్ ఫ్రగైల్ ఎక్స్ సిండ్రోమ్, సింగిల్ జీన్ డిజార్డర్స్ ఇవన్నీ. ఇంకా రీనల్ డిజార్డర్స్, స్కెల్టల్ డిస్ప్లాజియా, స్కిన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ప్రీనేటల్ డయాగ్నోసిస్లోకి వస్తాయి. ఇందాక మనం చెప్పుకునేవి ఇవన్నీ. అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, ప్రీవియస్ చైల్డ్ విత్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సింగిల్ జీన్ డిజార్డర్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వల్ల ఎస్టైల్ కొలెనెస్టరేజ్ అనే ఎంజైము ఫీటల్ సిఎస్ఎఫ్ నుంచి మదర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని ఎస్టైల్ కొలెనెస్టరేజ్ టెస్ట్ అంటాం. దట్ ఐ విల్ గివ్ యూ సపరేట్ వీడియో. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అదర్ కంజీనిటల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ, ఇన్హెరిటెడ్ ఏమన్నా మన ప్రీవియస్ హిస్టరీలో ఉంటే కనుక అది ప్రీనేటల్ డయాగ్నోసిస్కి వెళ్ళాలి. అబ్నార్మాలిటీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదైనా ఒకవేళ మెటర్నల్ సీరం స్క్రీనింగ్లో ఏమైనా తేడాలు కనిపించవచ్చు. పూర్ ఫీటల్ గ్రోత్ ఉంది అంటే దాని అర్థం క్రోమోజోమల్ అనాలిసిస్కి వెళ్ళిపోవాల్సిందే. అదర్ రిస్క్ ఫ్యాక్టర్ కన్సాంగ్నిటీ, పూర్ అబ్స్ట్రక్ట్రిక్ హిస్టరీ, మెటర్నల్ హిస్టరీ. సో హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి ఈ కన్సాంగ్నియస్ మ్యారేజెస్లో. అలాగే ఆబ్స్ట్రక్ట్రిక్ హిస్టరీ as రికరెంట్ మిస్క్యారేజ్, ఇంతకుముందు ఆల్రెడీ చాలా అబార్షన్స్ అయ్యి ఉంటే కనుక. అండ్ పూర్లీ కంట్రోల్ డయాబెటిక్ మెలిటస్ అండ్ మెటర్నల్ ఎపిలెప్సీ, మెటర్నల్ ఇల్నెస్ ప్రెగ్నెన్సీలో ఉండగా డయాబెటీస్, షుగర్ ఉంటే కనుక అది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఫీటస్ తయారవ్వచ్చు. దిస్ ఈస్ ద యాక్చువల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రీనేటల్ డయాగ్నోసిస్. నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఇవన్నీ స్క్రీనింగ్ మెథడ్స్. ఇన్వేజివ్ టెక్నిక్స్ ఫీటల్ విజువలైజేషన్, ఫీటల్ టిష్యూ శాంప్లింగ్, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్. నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఫీటల్ విజువలైజేషన్, మెటర్నల్ సీరం స్క్రీనింగ్, సెపరేషన్ ఆఫ్ ఫీటల్ సెల్స్ ఫ్రమ్ మదర్స్ బ్లడ్. అవన్నీ అల్ట్రాసోనోగ్రఫీ, ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ, మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ, ఫీటస్ని డైరెక్ట్గా కంప్యూటర్ మానిటర్లో విజువలైజ్ చేయడం. ఫీటల్ విజువలైజేషన్ అల్ట్రాసోనోగ్రఫీ 16 to 20 weeks ఆఫ్ జెస్టేషన్ అప్పుడు చేస్తారు. సో ఈజ్ యూస్ టు గెట్ ఇన్వేజివ్ శాంప్లింగ్ సచ్ యాజ్ ఆమ్నియోసెంటసిస్, సివిఎస్, కార్డోసెంటసిస్, వేరియస్ ఫీటల్ బయోసిస్. ఇవి చేస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్ గైడెన్స్ తీసుకుని చేస్తారనమాట. ఆమ్నియోసెంటసిస్ అవి చేసేటప్పుడు పైనుంచి అల్ట్రాసౌండ్ చేస్తూ టెక్నిక్ పెర్ఫామ్ చేస్తారు. న్యూకల్ యూసెన్సీ థిక్నింగ్ అంటారు. అల్ట్రాసోనోగ్రాఫ్లో వచ్చే ఒక రిపోర్ట్ అనమాట. నార్మల్గా ఎలా ఉంటుంది అండ్ అబ్నార్మల్ న్యూకల్ యూసెన్సీ. ఇది రేడియాలజీ, మనకి అంత అవసరం లేదు. 3D అండ్ 4D అల్ట్రాసోనోగ్రఫీ చూడండి. 3D 4D పిక్చర్స్లో నార్మల్ షో హియర్. దీన్ని ఈ పిక్చర్స్ని బట్టి మనకి ఫార్మేషన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అని ఉన్నాయేమో తెలుస్తాయి అనమాట. 3D, ఇదేమో 4D. ఫీటల్ విజువలైజేషన్ ఎకోకార్డియోగ్రఫీ అంటారు. 17th to 19th weeks మధ్యలో చేస్తారు. ఇది కలర్ డాప్లర్ తోటి చేస్తారు. ఏమైనా మేజర్ కార్డియాక్ డిఫెక్ట్స్, మరి కార్డియోగ్రఫీ కాబట్టి ఫీటస్ యొక్క హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
ఫీటోస్కోప్ అంటారు, అది డాక్టర్ పర్సనల్గా చేస్తారు. అది ఫీటస్ యొక్క హార్ట్ లీజన్స్ ఏమైనా ఉంటే కనుక డయాగ్నోస్ అవుతాయి. దిస్ ఈజ్ అనదర్ పిక్చర్ ఆఫ్ ఫీటల్ రేడియోగ్రఫీ. ఫీటల్ విజువలైజేషన్ ఎంఆర్ఐ, డైరెక్ట్గా ఫీటస్ తెలుస్తుంది. 18 వీక్స్ అప్పుడు చేస్తారు ఎంఆర్ఐ, రిస్క్ ఫ్రీ మెథడ్. క్యారీ డాండి వాకర్. మెటర్నల్ సీరం స్క్రీనింగ్, ఈ మదర్ బ్లడ్ ఐడెంటిఫై చేయాలి ఒక్కొక్కసారి. ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఏమైనా ఉందా లేదా చూసుకోవడానికి. మనకి మెటర్నల్ స్క్రీనింగ్ లేదు, ఫీటల్ టిష్యూ శాంప్లింగ్ ఉంది. లెట్ us గో దేర్. అఫ్ కోర్స్ ఇది చెప్పాలి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అండ్ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్, ఇది చూసుకోండి. ట్రై టు రైట్ సమ్ పాయింట్స్. బికాజ్ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది యోక్ శాక్, ఇది ఫీటస్ యొక్క యోక్ శాక్ లేటర్ బై లివర్ తయారు చేస్తుంది. తర్వాత మరి ఇది యామ్నియోటిక్ ఫ్లూయిడ్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ దెన్ మెటర్నల్ సీరం వయా ఫీటల్ యూరిన్, MSAFE మెటర్నల్ సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్ ఈజ్ యూస్ టు డిటర్మిన్ AFP లెవెల్స్ ఫ్రమ్ ద ఫీటస్ అనమాట. ఆల్ఫా ఫీటస్ యొక్క AFP లెవెల్స్ని బట్టి మెటర్నల్ సీరం AFP లెవెల్స్ కూడా ఎస్టిమేట్ చేస్తారు. ఒకవేళ ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, ఓపెన్ NTD అంటాం, యానెన్సెఫలీ స్పైనా బైఫైడా టెక్నికల్ మెడికల్ టర్మ్స్ అవి. ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ కానీ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్ కానీ ఫీటస్లో ఉంటే AFP ర్యాపిడ్గా డిఫ్యూజ్ అయిపోతుంది ఫీటల్ టిష్యూస్ నుంచి యామ్నియాటిక్ ఫ్లూయిడ్లోకి. అండ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్లోకి వచ్చేసరికి మదర్ యొక్క AFP లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ కానీ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్స్ కానీ ఉంటే ఫీటస్లో యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఆల్ఫా ఫీటోప్రోటీన్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అదే సమ్మరీ. సో ఇది డిటెక్ట్ చేయడానికి ఎసిటైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తారు. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ని అదర్ ఫీటల్ డిఫెక్ట్స్ నుంచి లైక్ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్కి దానికి డిఫరెన్స్ చేయడం కోసం ఎసిటైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తారు. ఆ ఎసిటైల్ కొలెస్ట్రాల్ కూడా రేజ్ అయిందంటే కనుక ఈ లెవెల్ ఆఫ్ ఎసిటైల్ కొలెస్ట్రాల్ ఏంటిది? ద ఎంజైమ్ విచ్ హైడ్రోలైజెస్ ఎసిటైల్ కొలైన్ న్యూరో ట్రాన్స్మిటర్ తెలుసు మీకు. సో ఆ ఎసిటైల్ కొలెస్ట్రాల్ అనే ఎంజైము AFP లెవెల్తో పాటు అది కూడా రైజ్ అయితే అమ్నియాటిక్ ఫ్లూయిడ్లో, దెన్ ఇట్ ఈస్ ఎ సస్పెక్టెడ్ కండిషన్ ఆఫ్ NTD అంటాం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటాం, అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ కాకుండా. సో దానికి ఎసిటైల్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తారు సింప్లీ. మెటర్నల్ సీరం స్క్రీనింగ్, అదిగోండి ఫీటస్కి ఒకవేళ కంజెంటల్ నెఫ్రాసిస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే AFP లెవెల్స్ ఎలివేట్ అవుతాయి. మెటర్నల్ బ్లడ్లో కూడా ఇంక్రీజ్ అవుతాయి. సెపరేషన్ ఆఫ్ ఫీటల్ సెల్స్ ఫ్రమ్ మదర్స్ బ్లడ్, ఇది ఒక పెద్ద టెక్నిక్, మనకి అది ఇంత లేదు. ఫీటల్ బ్లడ్ సెల్స్ డయాగ్నోస్ ఆఫ్ డిజార్డర్స్ యూజింగ్ ఫిష్ PCR, ఫీటల్ విజువలైజేషన్, ఫీటల్ టిష్యూ శాంప్లింగ్, ఇన్వేజివ్ టెక్నిక్స్, సైటోజెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్. ఫీటల్ విజువలైజేషన్లో ఎంబ్రియోస్కోపీ, ఫీటోస్కోపీ. ఎంబ్రియోస్కోపీ ఒక ఎండోస్కోప్ అని చెప్పేసి ఒక చిన్న ట్యూబ్ లాంటిది ఇన్సర్ట్ చేస్తారు సర్విక్స్లో బిట్వీన్ యామ్నియాన్ అండ్ ద కొరియాన్, అండ్ ఎంబ్రియోని విజువలైజ్ చేస్తారు. స్ట్రక్చరల్ మాల్ ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూడండి, మీకు కనపడుతుంది ఇక్కడ ఎంబ్రియోస్కోపీ. ఫీటల్ విజువలైజేషన్, వెరీ గుడ్ పిక్చర్. వాల్ ఆఫ్ యూటరైన్ క్యావిటీ, యోక్ సాక్, యామ్నియానిక్ సాక్, ఫీటస్ హెడ్ చూడండి. ఫీటస్ హెడ్ అండ్ ఫీటస్ బాడీ, ఇది ఫీటల్ విజువలైజేషన్ బై ఎంబ్రియోస్కోపీ. ఫీటోస్కోపీ సెకండ్ ట్రైమిస్టర్ 16 వీక్స్ జెస్టేషన్ నుంచి చేస్తారు. ఒక ఫైన్ క్యాలిబర్ ఎండోస్కోప్ని యామ్నియాటిక్ క్యావిటీ వరకు వెళ్ళనిచ్చి సటిల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా చూస్తారు. అలాగే ఫీటల్ బ్లడ్ అండ్ టిష్యూ శాంప్లింగ్ కూడా చేస్తారు. కొంచెం మిస్క్యారేజ్ జరిగే రిస్క్ ఉంది. సో ఫీటోస్కోపీలో డైరెక్ట్గా ఫీటల్ విజువలైజేషన్ అనేది జరుగుతుంది. ప్లసెంటా, అంబిలికల్ కార్డ్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి చూడడానికి అవకాశం ఉంటుంది. ఫీటల్ టిష్యూ శాంప్లింగ్, దిస్ ఇస్ అనదర్ టాపిక్ ఫర్ యూ ఇన్ యువర్ సిలబస్. ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, PUBS పెర్క్యూటేనియస్ బ్లడ్ శాంప్లింగ్, పెర్క్యూటేనియస్ స్కిన్ బయాప్సీ అండ్ అదర్ ఆర్గాన్ బయాప్సీస్, ఇవన్నీ కూడా ఫీటల్ టిష్యూ శాంప్లింగ్లోకి వస్తాయి. ఫీటల్ బ్లడ్ ఎగ్జామినేషన్ అనే టాపిక్ ఉంది కదా, అందులోకి వస్తాయి ఇవన్నీ. సో ఇవి యాక్చువల్గా మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయ్యేటటువంటి టర్మ్స్.
యామ్నియోసెంటిసిస్, ఇవన్నీ ఇందాక వీడియోలో కూడా చూసాము. యామ్నియోసెంటిసిస్ అంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని తీసి 16 to 18 వీక్స్ టెస్ట్ అప్పుడు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్ తోటి చూడండి 22 gauge నీడిల్, చాలా లాంగ్ నీడిల్ లోయర్ అబ్డమిన్ యామ్నియాటిక్ క్యావిటీలోకి పంపించి 20 ml ఆఫ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఈస్ టెస్టెడ్ ఫర్ ద ల్యాబ్. చూడండి, దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ పిక్చర్, యూ కెన్ గెట్ వెరీ క్లియర్ ఐడియా. చూడండి, ఇక్కడ ఫీటస్ ఉంది, ఇక్కడ నుంచి లాంగ్ నీడిల్, పక్కన అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది. ఇది దాంతో మనకి పైన మానిటర్ మీద కనపడుతూ ఉంటుంది. చూస్తూ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇది ప్లెసెంటా, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తారు. ఆ ఫ్లూయిడ్లో సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆల్ఫా ఫిటోప్రోటీన్, ఎస్టైల్ కొలెనెస్టరేజ్, ఆ రెండు ఉంటే కనుక, ఆ రెండు లెవెల్స్ ఎక్కువ ఉంటే NTD అంటాం, దట్ ఈస్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉంది అని చెప్పేసి అనమాట. సో ఫ్లూయిడ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకి సెల్స్ ఏమో బయోకెమికల్ స్టడీస్కి పంపించేస్తారు, DNA స్టడీస్కి. ఫ్లూయిడ్ ఏమో ఆల్ఫా ఫిటోప్రోటీన్, ఎస్టైల్ కొలెనెస్టరేజ్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు. అది ఫీటల్ టిష్యూ శాంప్లింగ్ ఆర్ యామ్నియోసెంటిసిస్ అంటే. ఇది ఫీటల్ టిష్యూ శాంప్లింగ్లో యామ్నియోసెంటిసిసే. ఏమేమి టెస్ట్ చేస్తారు అన్నది ఉందంతా ఇక్కడ. AFP, ఎస్టైల్ కొలెనెస్టరేజ్, బిలిరుబిన్, పల్మనరీ సర్ఫాక్టెంట్, ఇది లంగ్స్ మధ్యలో ఉంటుంది లిక్విడ్, అది కరెక్ట్గా ఉందా లేదో కూడా చూస్తారనమాట. సైటోజెనెటిక్ అండ్ బయోకెమికల్ స్టడీస్ ఆర్ ఆల్సో డన్. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, CVS అని చెప్పుకున్నాం. అండర్ అల్ట్రాసోనోగ్రఫిక్ గైడెన్స్ చేస్తారు. ఇది కూడా క్యాథెటర్ పెట్టి 10 weeks ఆఫ్ జెస్టేషన్ అప్పుడు చేస్తారు. ఎర్లియస్ట్ పాసిబుల్ డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మల్ ఫీటస్, జెనెటికల్లీ అబ్నార్మాలిటీస్ అని ఉన్నాయేమో, ఎర్లియస్ట్ పాసిబుల్ డిటెక్షన్ జరుగుతుంది. ఈ కొరియానిక్ విల్లస్ అంటే కొరియానిక్ టిష్యూ తీస్తారు ఇందులో. See here, this is the picture again. See this tissue, actually this tissue కొరియానిక్ విల్లై చూడండి, ఇది చక్కగా ఉన్నాయి లేబులింగ్. యామ్నియాటిక్ ఫ్లూయిడ్, ఇది ప్లెసెంటా, యుటరైన్ వాల్, కొరియానిక్ విల్లస్. ఈ విల్లస్ని తీస్తారనమాట నీడిల్ తోటి. See here, నీడిల్ అండ్ కొరియానిక్ విల్లస్, ద లైనింగ్ అనమాట, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద కొరియాన్. అది కూడా ఇట్ గివ్స్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ డిజార్డర్స్. దాన్ని కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అంటాం. ట్రాన్స్ అబ్డామినల్, ఇది ట్రాన్స్ సర్వికల్, ఇది డైరెక్ట్గా అబ్డామిన్లోంచి పెట్టారు నీడిలు. ఇది ట్రాన్స్ సర్వికల్, సర్విక్స్లోంచి ఒక సక్షన్ పంపిస్తాడు, బయాప్సీ క్యాథెటర్ అంటారు. కింద నుంచి అబ్డామిన్ నుంచి కాకుండా అల్ట్రాసౌండ్ ప్రోబ్ మళ్ళీ మామూలుగానే ఉంటుంది. సో ఇది సర్వికల్, ట్రాన్స్ సర్వికల్ మెథడ్ అనమాట, కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్కే. ఇంకోటి నెక్స్ట్ ఫీటల్ టిష్యూ శాంప్లింగ్లో PUBS, పర్క్యుటేనియస్ అంబలికల్ బ్లడ్ శాంప్లింగ్, కార్డోసెంటిసిస్ అంటాము. ఇది 2nd trimester అప్పుడు చేయాలి. సైటోజెనెటిక్, హెమటలాజిక్, ఇమ్యునలాజిక్ ఆర్ DNA స్టడీస్ డయాగ్నోస్ అవుతాయి ఇందులో. ఇది పిక్చర్ ఆఫ్ PUBS, కార్డోసెంటిసిస్. చూడండి ఇక్కడ ఏం తీస్తున్నారో, ఇది అంబిలికల్ కార్డ్. ఈ అంబిలికల్ కార్డ్లోంచి కార్డ్ బ్లడ్ తీస్తారు. సో ఫీటల్ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు, అల్ట్రాసౌండ్ ఉంది. దిస్ ఇస్ ద అంబిలికల్ కార్డ్, యూట్రైన్ వాల్ అండ్ ఫీటల్ బ్లడ్. ఇది చూడండి, అంబిలికల్ వీన్, అంబిలికల్ ఆర్టరీస్, ఇక్కడ నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తామన్నమాట. వెరీ హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ తోటి మాత్రమే జరగాలి ఇది, లేదంటే ఫీటస్ అబార్ట్ అయిపోతుంది. వండికి వాటన్నిటికీ రెడీ అయ్యే పేరెంట్స్ రెడీ అవ్వాలి. దిస్ పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్, ఎందుకంటే ఇన్నర్మోస్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అన్నీ తెలుస్తాయి వీటిలో, మరి కాంప్లికేటెడ్ డిజార్డర్స్ ఏమైనా ఉంటాయి. పోలార్ బాడీ టెస్టింగ్, పర్క్యుటేనియస్ స్కిన్ బయాప్సీ, ఇది కొంచెం డీప్గా ఉంది, ఇది అక్కర్లేదు మనకి. అదర్ ఆర్గాన్ బయాప్సీస్, ఫీటల్ లివర్ బయాప్సీ, ఫీటల్ మజిల్ బయాప్సీ, 17 to 20 weeks అప్పుడు కానీ చేయడానికి లేదు అది, ప్రెగ్నెన్సీ అప్పుడు. అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉండాలి. సైటోజెనెటిక్ ఇన్వెస్టిగేషన్స్, క్రోమోజోమ్ అనాలిసిస్ అండ్ ఫ్లోరసెన్స్ ఇన్ సిటు హైబ్రిడేషన్, దీన్ని ఫిష్ టెక్నిక్ అంటారు. ఇవన్నీ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్లో మీరు రాయొచ్చు. క్రోమోజోమ్ అనాలిసిస్, కార్యోటైప్ అనాలిసిస్ ఆల్రెడీ యూ నో. దిస్ ఫిష్ టెక్నిక్ ఇస్ ఫ్లోరసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్. క్రోమోజోమ్ అనాలిసిస్, కార్యోటైప్ అనాలిసిస్ చేస్తారు. ఎన్యూప్లాయిడీ, మైక్రో డెలిషన్స్, మైక్రో డూప్లికేషన్, స్ట్రక్చరల్ అబరేషన్స్, ఈ టర్మ్స్ అన్నీ తెలుసు మీకు. సో కార్యోటైప్ అనాలిసిస్ గురించి కొంచెం రాయండి. మెటాఫేస్ సెల్స్ కూడా ఎగ్జామిన్ చేయొచ్చు.
జీ బ్యాండింగ్, జిఎంసై బ్యాండింగ్ గురించి రాయొచ్చు. దిస్ ఇస్ కార్యోటైప్ అనాలిసిస్. ఫిష్ ఆర్ ఫ్లోరసెన్స్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్, ఇది కూడా ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ సేమ్ మైక్రో డెలిషన్స్, మైక్రో డూప్లికేషన్స్ అన్ని ప్లాయిడ్ టెస్ట్ చేయడానికి 3 స్టెప్ అనాలిసిస్ ఇది. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ప్రోబ్ ఇస్ హైబ్రిడైజ్ టు కాంప్లిమెంటరీ టార్గెట్ డిఎన్ఏ సీక్వెన్స్ విత్ ద సెల్ ఇస్ ఇన్ ప్రోఫేజ్, మెటాఫేజ్ అండ్ ఇంటర్ఫేజ్. ప్రోబ్ డిఎన్ఏ ప్రోబ్ ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ హైబ్రిడైజ్ చేస్తారు. ఫ్లోరసెంట్ యాంటీబాడీస్ ఆర్ దెన్ హైబ్రిడైజ్డ్ టు ద ప్రోబ్. ఫైనలీ ఫ్లోరసెంట్ సిగ్నల్స్ ఆర్ ఎగ్జామిన్డ్ అండర్ మైక్రోస్కోప్. ఇది 3 స్టెప్ టెక్నిక్ అనమాట ఫిష్ అనేది. చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఫ్లోరసెన్స్ ఇన్ సిటు. దిస్ ద డిఎన్ఏ ప్రోబ్. ఫ్లోరసెంట్ డై తోటి లేబుల్ చేశారు, తర్వాత డీనేచర్ అండ్ హైబ్రిడైజ్ చేశారు. అండ్ దెన్ ఈ ఫ్లోరసెంట్ సిగ్నల్స్ని బట్టి మనకి సైటోజెనెటిక్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ అనదర్ picture of fish. See, this is the fluorescent label and this is the labeled probe. మనకి ఇక్కడ ఫ్లోరసెన్స్ కనపడుతుంది అనమాట. సెంట్రోమియర్ ప్రోబ్ ఇది. మాలిక్యులర్ జెనెటిక్స్లో డైరెక్ట్ డిఎన్ఏ అనాలిసిస్, లింకేజ్ అనాలిసిస్, డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఇవి మనకి లేవు. RFLP and PCR. RFLP, PCR వేరే వీడియోస్ I'll try to post. DNA sequencing, cystic fibrosis, prenatal treatment, ethics and legal aspects. So this is about the 2 topics, prenatal diagnosis and fetal blood examination including acetylcholinesterase test. Acetylcholinesterase test పెద్దగా ఏమీ లేదు, చిన్న నోట్ ఉంటుందంటే. అంటే acetylcholinesterase అనే ఎంజైము అమ్నియాటిక్ ఫ్లూయిడ్లో రైజ్ అయితే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉంది అని అర్థం. జస్ట్ విల్ చెక్ ద లెవెల్స్ ఆఫ్ acetylcholinesterase ఎంజైమ్ ఇన్ ద అమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఆల్ఫా ఫీటోప్రోటీన్, acetylcholinesterase 2 లెవెల్స్ ఉంటే కనుక ఫీటస్కి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉంది అని చెప్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ acetylcholinesterase టెస్ట్. సో ఫీటల్ బ్లడ్ టిష్యూ శాంప్లింగ్లో ఎన్ని ఉన్నాయి, ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఇవన్నీ రాసుకుంటూ ఒక్కొక్కటి వెళ్తే సరిపోతుంది. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, అమ్నియోసెంటసిస్, PUBS, ఓకే, ఫీటల్ టిష్యూ శాంప్లింగ్ ఒక్కొక్కటి కొంచెం కొంచెం రాసుకుంటే మీకు ఫుల్ ఆన్సర్ క్రియేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.